హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తుంది నాన్నకి ఈ మధ్య చెప్పాను కదా, కాల్ ఫ్రాక్చర్ అయిందని నెగ్లెక్ట్ చేశాడు బాగా. అంటే దానికి ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడు మా పిన్ని చనిపోయినప్పుడు అటు ఇటు తిరిగాడని చెప్పాను కదా. అసలు ఒక్కరోజు కూడా బెడ్ మీద రెస్ట్ తీసుకోకుండా మామూలుగా స్టాండ్తో నడవడం అలాంటివి చేయడం వల్ల ఆ కాలు ఏంటంటే క్యూర్ అవ్వకుండా మళ్ళీ దాంట్లో ఇన్ఫెక్షన్ లాగా అయింది. అప్పుడు ఖమ్మం హాస్పిటల్లో అందులో వేసిన రాడ్స్ తీశారు. కానీ అది అక్కడ డాక్టర్ ఏం చేశారంటే, నిజంగా డాక్టర్లని మనం దేవుళ్ళని నమ్ముతాం, కానీ కొంతమంది ఎలా అంటే డబ్బుల కోసమే చేస్తారు తెలుసా. వాళ్ళు ఏం చేశారంటే కనీసం దాన్ని స్కాన్ చేసి ఇది అతికింది అతకలేదు, అది సెట్ అయిందని ఏం చెప్పకుండా ఒక 5 days అక్కడ హాస్పిటల్లో ఉంచుకున్నారు. మళ్ళీ తర్వాత ఏం జరిగిందంటే కానీ వాళ్ళు ఏ విషయం చెప్పకుండా అలాగే ఇంటి దగ్గర నాన్న వాళ్ళు ఇంకా మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అక్కడే మొత్తం ఇంకా డ్రెస్సింగ్ చేసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు. మాకెందుకో అనిపించింది దాని గురించి ఏది కూడా అంటే కొంచెం అవి మొత్తం ఇంజ్యూర్స్ అవి సరిగా క్యూర్ అవ్వట్లేదని చెప్పేసి మేము బాగా ఫోర్స్ చేసినానే హైదరాబాద్కి రారా అని చెప్పేసి రమ్మంటే లాస్ట్ సాటర్డే రోజు వచ్చాక ఆ రోజు కొన్ని టెస్ట్లు స్కాన్ చేస్తే అసలు కాలు కొంచెం కూడా అసలు అది సెట్ అవ్వలేదు, అసలు అతకలేదని చెప్పేసి అన్నారు. అప్పుడు ఇంజ్యూర్ అదంతా కూడా అసలు చాలా ఎక్కువైపోయింది. అప్పుడు వాళ్ళు స్కాన్ చేసేసి ఇంకా నాన్నని అడ్మిట్ చేశారు. అయితే ఇంకా దానికి మళ్ళీ వేరే సర్జరీ చేయాలని చెప్పేసి అడ్మిట్ చేశారు. అప్పుడే కొన్ని టెస్టులు చేసినప్పుడు నాన్నకి పొటాషియం అనేది పెరిగింది. ఆ పొటాషియం ఉన్నప్పుడు ఎక్కువ పెరిగినప్పుడు ఎటువంటి సర్జరీస్ చేయరంట అసలుకు. మేమైతే ఆ పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల మనకి అస్సలు మంచిది కాదు. సోడియం పొటాషియం ఇలాంటివి కూడా ఎక్కువైతే, సోడియం ఎక్కువైతేనేమో మనకు కోమాలోకి వెళ్ళిపోతామంట. ఇక్కడ చూడండి ఎట్లుందో, ఇట్లా చేశారు సర్జరీ. పొటాషియం ఎక్కువ ఉంటేనేమో హార్ట్ మీద పడుతుందంట. అమ్మ మాకైతే చాలా భయం వేసింది. అసలు ఎంత టెన్షన్ పడ్డామో ఆ 2 days అయితే. ఒక్కోసారి వాళ్ళు ట్రీట్మెంట్ చేసినా తగ్గలేదన్నారు. తర్వాత ఇంకా వేరే మెడిసిన్ మార్చినాక తగ్గింది. అప్పుడు కొంచెం మేము రిలాక్స్ అయ్యాము. చూడండి నాన్న ఇప్పుడు ఎంత సిచ్యువేషన్ నుంచి ఎలా అయ్యాడంటే, అసలు నాన్నకి ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. హాయిగా ఇంట్లో ఉండు నాన్న, ఏం చేయకుండా అస్సలు మా మాట వినకుండా ఒకవైపు చెయ్యికి పెద్ద కట్టు వేసుకున్నాడు, ఒకవైపు కాలుకు పెద్ద కట్టు. పాపం మా అమ్మ అసలు ఎట్లా చేస్తుందంటే పాపం అనిపిస్తుంది. మేమైతే రోజు పోతున్నాం, మా అన్నయ్య వాళ్ళు కానీ మేము కానీ రోజు వెళ్ళి బాక్సులు ఇవ్వడం. ఇంకా ఆపరేషన్ అన్ని రోజులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్నయ్య వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడే. మా అశ్విని వీళ్ళందరూ కూడా మొత్తం ఇక ఇలా మేము వాళ్ళు రోజు చూసుకుంటున్నాం. అసలు ఎప్పుడైనా సరే మా నాన్ననే కాదు ఎవరైనా సరే పిల్లల మాటలు, ఒక మంచి మాట చెప్తే పిల్లలు చెప్పినా కూడా వినొచ్చు, అందులో తప్పేమీ లేదు. ఇక్కడైతే నేను పొద్దునంతా కూడా ఇంకా హాస్పిటల్లో ఉండి వెళ్ళిపోతున్నాను. రోజు పిల్లల్ని పంపించేసి ఒకరోజు మేము వస్తున్నాం, ఒకరోజు అన్నయ్య వాళ్ళు అట్లా. ఎందుకంటే ఇది సికింద్రాబాద్ యశోద కదా, రావడానికి 1.5 hours అట్లా పడితే పోవడానికైనా అంతే. ఇంకా ఒకరోజు వాళ్ళంటే ఇంకా ఒకరోజు కొంచెం ఎవరో ఒకరు రెస్ట్ తీసుకొని ఫుడ్ రోజు మేము ఫుడ్ అయితే తీసుకొస్తున్నాం. ఇది వచ్చేసి మేము అంటే ఇంకా రోజుదేం తీయట్లేదు, ఒకరోజు తీసాను పొద్దున్నే. ఇంకా పిల్లల కోసం ట్యూస్డే రోజు ఆ రోజు పిల్లలకి ఇంకా వర్షం కూడా పడుతుందని వాళ్ళ స్కూల్ కూడా పంపించకుండా వాళ్ళకి ఇంకా ఆఫ్టర్నూన్ వంట, అమ్మకి వంట చేస్తున్నాను. అమ్మ చెప్పింది హాస్పిటల్ ఉండి ఏమి తినబుద్ధి అవ్వట్లేదంటే చెప్పేసి సర్వపిండి చేశాను. ఇక్కడ ఎగ్గు ములక్కాయ కర్రీ, బీన్స్ కర్రీ ఇవన్నీ చేసా. లెమన్ రైస్ ఇదేమో మాకు ఇంక ఈవినింగ్ వరకు కూడా మేము అక్కడే ఉంటాం కదా, అది మేము తినడానికి తీసుకెళ్ళాము. ఇక్కడేమో సర్వపిండి, వైట్ రైస్. నాన్నకేమో వాళ్ళే ఇస్తారు మన ఫుడ్. మనం ఇక్కడ యశోదలు ఏంటంటే వాళ్ళ డైట్ డాక్టర్ చెప్పిన ఫుడ్డే ఇవ్వాలి, అదంతా ఫుడ్ వాళ్ళే ఇస్తారు, మనం ఏమీ తీసుకెళ్ళొద్దు. ఇంకా ఆ రోజు మేము వెళ్ళాము. అసలు మా హస్బెండ్ కూడా ఆ రోజు కొంచెం వర్క్ బాగానే ఉండే పాపం, అక్కడికి వచ్చి చేశాడు. ఇంకా నిన్న గురువారం రోజు నేను వారాహి అమ్మ పూజ నేను ఎప్పుడు చేసుకుంటాను. అసలు ఈ సంవత్సరం ఒక్కరోజు కూడా చేయలేదు, నాన్న కొంచెం బాగలేకుండా ఉండడం వల్ల అటు తిరిగినాం కదా. నిన్న నాన్నకి మంచిగా కోలుకోవాలని చెప్పేసి అయితే పొద్దున్నే మంచిగా అభిషేకం అయితే చేసిన అమ్మవారికి. నిన్న మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేది ఉందండి. 4కి ఎర్లీ మార్నింగే లేసాను అనమాట. 4కి లేసి ఇంకా అన్ని పనులు చేసుకొని అభిషేకం అయితే చేశాను అమ్మవారికి.
మంచిగా గంధము జవాదు అవన్నీ వేసి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశాను. ఇట్లయితే ఇంకా చేసుకున్నాను ఆ రోజు. అసలు నాన్న కోసం అయితే నిజంగా ఎంత టెన్షన్ పడ్డామంటే, ఎంతైనా సరే ఒక మనిషిని పోగొట్టుకున్నాక మళ్ళీ తిరిగి రారు. ఉన్నప్పుడే మనం ఎంత చేయగలుగుతాం అంత చేయాలి. నాన్న విషయంలో మాత్రం మేమైతే 100% చేసాం తెలుసా. ఎందుకంటే నాన్న కొంచెం కేర్ తీసుకుంటే ఆయన హ్యాపీగా బాగుంటాడు. నాన్నకి ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరైనా ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటారు. మా నాన్న ఏంటంటే ఇప్పుడు లేని దానికోసం ఆరాట పడుతూ ఉంటాడు, వినడు. ఏదో చేద్దామని ఆ రోజు కూడా ఖమ్మం వెళ్ళొద్దు నాన్న, హైదరాబాద్కి రాండి అంటే అస్సలు వినలేదు. ఏమనుకున్నాడంటే హైదరాబాద్కి వస్తే యశోదకి వస్తే ఎట్లయినా మనీ అయితే కదా, ఏముందిలే. ఇంతకుముందు కూడా ఒకసారి ఫ్రాక్చర్ అయింది కరోనా అప్పుడు కూడా. అప్పుడు ఈ ఖమ్మంలోనే చూంచుకుంటే అప్పుడు సెట్ అయింది కాబట్టి అప్పుడు 40 days బెడ్ మీద ఉన్నాడు కాబట్టి మంచిగా సెట్ అయింది. ఇప్పుడు ఏంటంటే చేయించుకొని రెస్ట్ తీసుకోకుండా ఇటు తిరగడం అటు తిరగడం అట్లా చేస్తున్నాడు. చూడండి ఎట్లా అసలు అమ్మ హాస్పిటల్లో నిజంగా మా అమ్మ ఉంటుందంటే గ్రేట్ అని అనిపించింది నాకు. అంటే ఒక్కసారి అంటే ఏమో అనుకుందాం, ప్రతిసారి అంటే కొంచెం ఉంటుంది కదా. ఇంకా నాన్న కోసం అయితే రోజు పూజలు అయితే బాగానే చేస్తున్నాము. అసలు ఎంత మొక్కుకుంటున్నామో అసలు తెలుసా. ఆ పొటాషియం పెరిగినప్పుడు స్ట్రోక్ వస్తుందని డాక్టర్లు చెప్పినప్పుడు మాకు ఎంత భయం ఉంటుంది. దానికోసం అసలు చాలా భయపడ్డాం అసలు అందరం కూడా. మా అన్నయ్య వాళ్ళు కానీ మేమందరం కూడా అసలు మస్తు టెన్షన్ పడ్డాం అసలు 2 days. తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాం ఇంకా డాక్టర్ ఏం కాదని చెప్పిన తర్వాత. అందుకే కష్టమైనా సరే నేను అటు తిరిగిన ఇటు తిరిగినా అమ్మవారికి అయితే ఒక్క రోజైనా కనీసం చేసుకోవాలని చెప్పేసి చేశాను. పాప అమ్మ చూడ ఎట్లా అయిపోయింది అసలు ఇక్కడ ఉండి ఉండి. నాన్నకైతే నరాలు దొరకక అసలు ఆ ఇంజక్షన్లు వేస్తున్నప్పుడు అన్నీ సెలూన్కి ఇట్లా పెడతారు కదా, అంత గుజ్జుతుంటే అసలు మేమైతే చూడలేకపోయాను. నాన్న మాత్రం అసలు ఆ పెయిన్ భరించుకుంటూ ఎలా ఉంటున్నాడేమో అనిపిస్తుంది. ఇంకోసారి ఇలాంటి సిచ్యువేషన్ ఇంకోసారి ఇట్లాంటి పొరపాటు చేయొద్దని అయితే అనట్లేదు అనిపిస్తుంది. ఇప్పుడు పెయిన్స్ ఏం లేవా? మరి చెయ్యి ఎట్లుంది? కదిలే కాటు ఇటు గ్లూకోజ్ ఎక్కుతుంది. ఆగుతీ ఇట్లా చెయ్యి ఒకసారి చూడు. టోల్ వాళ్ళకి ఇట్లా చూస్తారు నిన్ను. ఎన్నిసార్లు హాస్పిటల్లో జాయిన్ అవుతావు? ఇది నుంచి రెస్ట్ తీసుకుంటావా? రెస్ట్ తీసుకోవాలి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టద్దు. కాలేంది ఇప్పుడు 5 లక్షలు కర్రాగతో పాటారు. ముందు ఆరోగ్యం బాగా చేసుకోరాదు. 5 లక్షల గురించి ఆరోగ్యం బాగా చేసుకుంటే నాకు వ్యవసాయంతో పని అంత పాట దీన్ని ఎక్స్రే రాలేదట ఇంకా వచ్చింది. ఇక్కడ చూడండి ఇలా వేశారు మొత్తం కూడా రాడ్స్ అనేది లోపలికి. అసలు అయితే నిజంగా ఎంత ఘోరమైన సిచ్యువేషన్ తెలుసా. అసలు మా నాన్నది ఒకటి ఏంటంటే ఆ దేవుణ్ణి మేము అసలు ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నా. మా నాన్న బాడీ చాలా మంచిది, ఇన్ని తట్టుకుంటున్నాడంటే అసలు ఎన్ని తెలుసా. ఈ కాలు ఎప్పుడో మా చిన్నప్పుడు ఒకసారి బస్ డోర్ తగిలి సెప్టికట్ అయ్యి ఫ్రాక్చర్ అయిందనమాట. అసలు ఈ కాలుకే 2-3 సార్లు ఫ్రాక్చర్ అయింది. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా అలాంటి బాడీ అనమాట. కానీ ఎప్పటికీ ఒకేలా ఉండదు కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాము. ఇంకా చూడాలి ఎలా ఉంటాడనేది. చూశారు కదా ఫ్రెండ్స్. అసలు ఇంకా అమ్మకి బాగా పని ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళినప్పుడు నేనే ఫుడ్ తినిపిస్తున్నాను. మంచిగా అమ్మ దగ్గర అయితే ఇది తినను అది తినను అంటాడు. నేనైతే అందులో ఏవైతే ఇస్తారో కొన్ని వీళ్ళు స్పైసీగా ఎక్కువ తింటారు. అక్కడ డాక్టర్స్ ఏంటంటే అన్నీ లిమిట్గా పెడతారు కదా, నేనంటే కొంచెం ఏది పెట్టినా తింటాడు కదా అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడైతే తినిపిస్తున్నాను. మా నాన్న అయితే ఇంక ఇప్పుడు స్టిల్ కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. ఇంక ఈరోజు నేను వెళ్ళలేదు, మళ్ళీ వెళ్ళాలి. మండే అట్లా డిశ్చార్జ్ చేస్తారు అనుకుంటా. కానీ ఈ 1 week నుంచి అయితే బాగా అటు ఇటు తిరగడం అవుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే.